ఏమ్మా, ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావా? అడగండి డాడీ. వికాస్ ప్రేమ మీద ఉన్నంత నమ్మకం ఈ తండ్రి మీద లేదమ్మా. నాకన్నా, నా ప్రేమ కన్నా వికాస్ ప్రేమే గొప్పదా? ప్లీజ్ డాడీ, మీరలా అపార్థం చేసుకోకండి. మరి నీ ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలమ్మా? ఎవరి ప్రేమ గొప్పది అన్నది కాదు డాడీ, కానీ ఒక్క విషయం చెప్పండి డాడీ. కూతురు పెళ్లి గొప్పగా చేస్తే మీకు సంతోషమా? అత్తగారింట్లో మీ కూతురు సంతోషంగా ఉంటే మీకు సంతోషమా? చెప్పండి డాడీ. డాడీ, మీ ప్రేమకు వికాస్ ప్రేమకు ఒక్కటే అడ్డుగోడ, ఈ ప్రెస్టేజ్, మీ స్టేటస్. నా కోసం మీ స్టేటస్ని పక్కన పెట్టి ఆలోచించలేరా డాడీ? నా కోసం మీ ప్రెస్టేజ్ని వదులుకోలేరా? చెప్పండి డాడీ. వదులుకోలేనమ్మా. ఎస్, వదులుకోలేను. ఈ ఎంపీ గంగాధరాన్ని ఆఫ్టర్ ఆల్ ఓ మిడిల్ క్లాస్ వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయమంటావా? నో, నా పదవి, పవర్, డబ్బు అన్నీ వదులుకుంటాను, కానీ నా ప్రెస్టేజ్ని, నా స్టేటస్ని మాత్రం వదులుకోలేను. నా స్టేటస్కు తగ్గవాడే నాకు అల్లుడవుతాడు. నా కూతురు విషయంలో నేను ఆలోచించింది 100% కరెక్ట్. నువ్వింక ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా కన్విన్స్ చేసినా నేను వినను. అయినా ఈ కాలంలో మనలాంటి రిచ్ పీపుల్స్ని సిన్సియర్గా ప్రేమించేదెవడమ్మా? ప్రేమిస్తున్నాడంటే వాడు ఖచ్చితంగా డబ్బు కోసమే అయి ఉండాలి. అది తెలుసుకో. లేదు డాడీ, వికాస్ చాలా సిన్సియర్. మన దగ్గరున్న డబ్బు చూసి నన్ను ప్రేమించలేదు. వికాస్ అలాంటి వ్యక్తి కాదు డాడీ. మీరంటే నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని హర్ట్ చేయను, అలాగని వికాస్ని వదులుకోలేను. ఐ లవ్ హిమ్, ఐ మ్యారీ హిమ్. మిమ్మల్ని ఒప్పించి వికాస్ని నేను పెళ్లి చేసుకుంటాను. ఇట్స్ మై ఛాలెంజ్. హలో, వెంకట్రావు, నేనురా మీ బాబాయినే. హలో, నీ మాట వినపడటం లేదురా. హలో హలో హలో. అబ్బా, కనెక్షన్ కట్ అయిపోయింది బావా. ఇప్పుడు ఎలా బావా? పెళ్లి సంబంధం వాళ్ళు. అబ్బా, నువ్వేం కంగారు పడకు బావా. వెంకట్రావు మామూలుడు కాదు, చూసి రమ్మంటే కాల్చుకొచ్చే రకం. అన్నీ మనం అనుకున్నట్టుగానే సవ్యంగా జరిగిపోతాయి. నువ్వు అలా చూస్తుండు, నందిని పెళ్ళి అయిపోతుంది. నువ్వు ఆ మాట చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది బావా. నువ్వెప్పుడు ఆనందంగా ఉండవే నాకు కావాలి బావా. అదే నా కోరిక. నువ్వు లోపలికి వెళ్ళి పని చూడు బావా. అలాగే బావా. లక్ష్మి, లక్ష్మి, ఏంటండి ఈ స్వీట్లన్నీ అప్పుడే పెట్టావేంటి? వాళ్ళు రాగానే కాళ్ళు చేతులు కడుక్కుని వస్తారు కదండి, అంత దూరం నుంచి వస్తున్నారు, ఆకలిగా ఉంటుంది కదా, ముందు స్వీట్స్ తిని. ఏంటి లక్ష్మి నువ్వు? రాగానే అమ్మాయిని చూసుకుంటారు కానీ ఇలా స్వీట్స్ పెడితే ఎందుకు తింటారు? అయినా గతికితే అతగదని ఎవరు తినరు లక్ష్మి. ముందు నందినిని చూశాక అమ్మాయి స్వయంగా స్వీట్స్ తెచ్చింది అనుకో, బాగుంటుంది కదా. అది నిజమేనండి, నేను అలా ఆలోచించలేదు. ఏంటి లక్ష్మి, మనం పల్లెటూరులో ఉండేవాళ్ళం. ఆ మాత్రం సాంప్రదాయం తెలియకపోతే వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు? పద్ధతులు తెలియవనుకోరు?
పొరపాటైపోయిందండి. సరే తీసుకెళ్ళి లోపల పెట్టు. బావా అవన్నీ అక్కడే ఉన్నాయమ్మా. వచ్చేవాళ్ళు సిటీ వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. అదో పెద్ద సమస్య కాదు కానీ చెల్లెమ్మా అమ్మాయి రెడీ అయిందో లేదో చూడు. అలాగేనన్నయ్య. హలో హలో వెంకటరావు చెప్పు. వినిపిస్తుంది. ఎక్కడి దాకా వచ్చారు? ఊళ్ళోకి వచ్చారా? హలో హలో అబ్బా ఏంటో సరిగ్గా వినిపించట్లేదు. సిగ్నల్ కట్ అయిపోయింది బావా. పెద్ద సావచ్చు పడింది. ఏంటి బావా వెంకట్రావు ఏం చెప్పాడు? బావా వచ్చేవాళ్ళు ఎటు టైంకి వచ్చేస్తారు. ముందు పనులు కానివ్వండి. లక్ష్మి ఇంకా నిలబడ్డావే, వెళ్ళి నందిని రెడీ చేయి. అలాగే. నందిని ఇంకా అలాగే ఉన్నావేంటే? లేచి చీర కట్టుకో. నిన్ను చూడ్డానికి పెళ్లి సంబంధం వాళ్ళు వస్తున్నారు. నాకు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదమ్మా. ఏంటి ఆ మాటలు? అక్క తప్పు చేసిందని, నేను అలాంటి తప్పు చేస్తానని భయంతోనే కదమ్మా నాకు పెళ్లి చేసేది. నా మీద నమ్మకం లేదమ్మా. ఏంటి ఆ మాటలు? చీర కట్టుకోవే అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అవతల మీ నాన్నగారు విన్నారంటే కోపాడతారు. అది కాదమ్మా, మీరిన్ని బాధల్లో ఉంటే మిమ్మల్ని ఓదార్చాల్సింది పోయి నేను పెళ్లి చేసుకుని అత్తవారింటికి ఎలా వెళ్ళనమ్మా? మనస్ఫూర్తిగా చెప్పమ్మా, నీకీ పెళ్లి చూపులు ఇష్టమైతే నేను ఈ చీర కట్టుకుంటానమ్మా. చెప్పమ్మా, నీకిష్టమేనా? ఏంటి ఇష్టం లేదంటుంది? అబ్బే ఏం లేదండి, ఈ చీర కలర్ బాగాలేదని. ఆ చీర కాకపోతే ఇంకోటి చాలా ఉన్నాయి కదా. అయినా మీరు ఇంకా ఏ చీర కట్టుకోవాలని ఆలోచిస్తున్నారా? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అది. త్వరగా కానివ్వండి. అలాగేనండి. కానివ్వండి. బావా బావా అమ్మాయి రెడీ అవుతుంది. వాళ్ళు రావటమే ఆలస్యం. టైం కూడా చాలా అయింది. ఇంకా రాలేదండి బావా. అదే ఆలోచిస్తున్నాను బావా. ఈ పాటికి రావాల్సింది ఇంకా రాలేదేంటి? బావా ఈ సంబంధం ఖాయమవుతుందంటావా? అదేంటి బావా అలా మాట్లాడుతున్నావు? ఈ సంబంధం మాట్లాడింది నేను. పైగా కుర్రాడు మన వెంకట్రావు పనిచేసే షాపులోనే పనిచేసేది. వాడికి తెలిసినోళ్లే. అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వేం భయపడు మాకు. ఏం లేదు బావా, ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఈ పెళ్లి చూపులు ఖాయమై సంబంధం కుదుర్చుకుంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది బావా. అలాగే బావా, నేను ఉన్నాగా. ఏమైంది బావా? ఏం లేదు బావా, ఏం లేదు. అమ్మాయి చూడు మహాలక్ష్మి లాగా ఉంది. నాకు గాని కొడుకుంటే కోడలు చేసుకునేవాడు బావా. బావా పెళ్లి వాళ్ళ కారు వచ్చినట్టుంది, వెళదాంరా. ఒక్కడు వచ్చావేంటి వెంకట్రావు? పెళ్ళోళ్ళేరి బాబాయ్ అది ఏంట్రా నసుకుతున్నావు? వాళ్ళు వెనకొస్తున్నారా? పెళ్లి వాళ్ళు రావట్లేదు బాబాయ్. ఏంట్రా నువ్వు చెప్పేది? నిజం బాబాయ్,
వాళ్ళు రామని చెప్పారు. ఏరా మన నందిని వాళ్ళకి నచ్చలేదని చెప్పారా? నందిని కాదు బాబాయ్, అమృత విషయం వాళ్ళకి తెలిసిపోయింది. పరువు పోయిన కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మా పరువు పోతుందని వెనక్కి తగ్గారు బాబాయ్. అప్పటికి వాడు నా ఫ్రెండ్ అని చెప్పి చూశాను బాబాయ్. నా మాట వినలేదు. లేచిపోయిందని చెల్లిని పెళ్లి చేసుకున్నానని 10 మందికి తెలిస్తే నేను తలెత్తుకొని ఎలా తిరగలను అని అన్నాడు బాబాయ్. మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక కంగారు పడుతూ వస్తున్నాను. మనం మాట్లాడినప్పుడు అంతా ఓకే అన్నారు బాబాయ్. కానీ అమృత విషయం వాళ్ళకి ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు బాబాయ్. పల్లెటూరు పిల్ల కదా అని 10 మంది దగ్గర ఆరాధీసి ఉంటారు. అందరూ మళ్ళా ఉండరుగా. పాడు నోరు ఎవరో ఒకరు వాగేసి ఉంటారు. పెళ్లి సంబంధం వాళ్ళకి అమృత గురించి ముందే చెబుదాం అనుకున్నాను బావా. రేపు పెళ్ళయ్యాక నందిని ప్రవర్తన నీ మంచితనం చూసి అత్తమామలు అబ్బాయి సానుభూతి అర్థం చేసుకుంటారని చెప్పలేదు. కానీ ఇలా అమృత విషయం ముందే తెలిసిపోయి సంబంధం చెడిపోతుందని ఊహించలేదు బావా. నన్ను క్షమించు బావా. దీనికంతటికి కారణం ఆ పాపిష్టి బావా. దానికోసం ప్రతిరోజు ఎవడో ఒకడు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. ఇలాంటిది ఏదో జరుగుతుందని అనుకున్నాను బావా, అదే జరిగింది. నందిని, నువ్వు లోపలికి వెళ్ళి చీర మార్చుకోమా. ఏంటమ్మా, ఏం జరిగింది? మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదమ్మా. ఏం లేదమ్మా, ముందు నువ్వు లోపలికి వెళ్ళు. బావా, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వేం బాధపడ మాకు. అసలు ఆడపిల్ల సంబంధం అంటే మామూలు విషయమా? ఈ 7 జతలు చెప్పులు అరగాలంటారు. 7 జతలు కాదు బావా, 7 జన్మలు ఎత్తినా అమృత లాంటి కూతురున్న ఇంట్లో ఇంకా ఏ ఆడపిల్లకి పెళ్లిళ్ళు కావు బావా. ఈ సమస్య నీ ఒక్కడితే కాదు బావా. మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలు చేయరాని తప్పు చేస్తే మిగతా ఆడపిల్లలను కూడా అలాగే చిన్నచూపు చూస్తారు. ఇదెంత దారుణమైన తప్పో లేచిపోయే పిల్లలు ఎవరు ఆలోచించడం లేదు. నీ ఆవేశంలో అర్థం ఉంది. ఇది తప్పని ఆలోచించే సంస్కారం మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో ఎప్పుడు వస్తుందో ఏమో. నందినిది ఇంకా చిన్న వయసు బావా. పెళ్లికి అంత తొందర ఏం లేదు. నువ్వు ధైర్యంగా ఉండు. నందినికి పెళ్లి చేసే బాధ్యత నీది కాదు, నాది. సరేనా? వెంకట్రావు రారా. వెళ్ళొస్తాను అంకుల్. లక్ష్మి, నిజంగా నువ్వు తప్పు చేశావా? నువ్వు కనిపిస్తే ఆ ఒక్క ప్రశ్న నిన్ను అడగాలనుందక్కా. అమృత,
ఎప్పటి నుంచి కాలేజ్కి వస్తుంది? అమృత, అమృత, పిలుస్తుంటే పలక్కుండా వెళ్తోందేంటి? అమృత, అమృత ఆగవే. అమృత, బాగున్నావా? కాలేజ్లో ఎప్పుడు జాయిన్ అయ్యావు? నాకు తెలీదే. ఏంటి నేను ఇంత మాట్లాడుతున్నా, నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవే? ఇప్పుడు ఎక్కడున్నావు అమృత? ఎందుకు వచ్చావు? ఫ్రెండ్స్ అని చూడకుండా మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయావు. ఏం మొహం పెట్టుకుని హాస్టల్కి వచ్చావు? నీ బిహేవియర్, నీ క్యారెక్టర్ చూసి మంచి ఫ్రెండ్ దొరికింది కదా అని చాలా గొప్పగా ఫీల్ అయ్యేదాన్ని. అమాయకురాలి కదా, నమ్మేశాను. ఏంటి అమృత, నేను అడుగుతుంటే నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నువ్వు ఎక్కడుంటున్నావు చెప్పవే. నేను ఎక్కడుంటే నీకెందుకే? నేను ఎప్పుడు జాయిన్ అయితే నీకేంటి? అసలు అడగడానికి నువ్వెవరు? నువ్వు వికాస్ ఇంట్లో ఉన్నావని సాగర్ చెప్పాడు. వికాస్ రేణుకలు ప్రేమించుకున్నారు, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నారు. మరి నువ్వు వికాస్ ఇంట్లో ఎందుకుంటున్నావు? ఎలా ఉంటుంది? మళ్ళీ మొన్నొకసారి సాగర్ కలిసి నువ్వు వికాస్తో ఇంట్లో లేవని చెప్పాడు. అతను ముందు అలా ఎందుకు చెప్పాడో, తర్వాత ఇలా ఎందుకు చెప్పాడో. అమృత క్షేమంగా ఉంది. ఎక్కడుంది? వికాస్ గారి దగ్గర. వికాస్ దగ్గర? అమృత వికాస్ దగ్గర ఉందని నేనెప్పుడు చెప్పానండి? అంతా కన్ఫ్యూజన్గా ఉంది నాకు.